ఎన్డీపీఎస్ కేసులు ఒక అధ్యయనంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ కన్విక్టెడ్ క్రిమినల్స్తోని ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా చాలా ఎక్కువ మంది ఎవరైతే ఈ కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళలోని ఎన్డీపీఎస్ చట్టం మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల దానివల్ల కూడా చాలామంది ఈ కేసుల్లోని ఇరుక్కుంటున్నారని మాకు తెలిసింది. సుమారుగా మనకి ఇక్కడ 1008 మంది మొత్తం ఎన్డీపీఎస్ కేసుల్లోని ప్రిజన్లో ఉన్నారు. సుమారుగా 1800 మంది మొత్తం టోటల్ వ్యక్తులు ప్రిజన్లో ఉంటే అంటే ఎక్కువ మంది ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారు. దీని మీద మరింత మేము కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాం. ప్రధానంగా మేము ఇక్కడి నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఇంకా కొంతమంది మార్పు చెందారు. భవిష్యత్తులో వాళ్ళు వీటి వల్ల వచ్చే నష్టాలు 10 మందికి చెప్పాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నారు. అది చాలా మంచి పరిణామం. అది మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది. దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు. ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసినా 1972కి మీరు సమాచారం ఇవ్వండి. ఈగల్ వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది. కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది. 2024లో 46 లక్షల మొక్కలు ఇస్తే ఇంకా ఆల్టర్నేటివ్ క్రాప్స్. ఈ సంవత్సరం ప్రభుత్వం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయడానికి నిశ్చయించుకుంది. గత సంవత్సరంలో సుమారుగా 10,256 ఎకరాలకి సంబంధించిన సపోర్ట్ చేస్తానికి ఈ సంవత్సరం సుమారుగా టార్గెట్ 35,000 ఎకరాలకి ఇవ్వాలని, 25,000 మంది ఫార్మర్స్ని మార్చాలని ఉద్దేశం పెట్టుకుంది. పెద్ద ఎత్తున డ్రోన్ సర్వేలెన్సు, అదేవిధంగా ఎడ్రిన్ శాటిలైట్స్, వివిధ రకాల కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంప్స్, వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలోని మనం గంజాయి సాగును పూర్తిగా అరికట్టడం జరిగింది. ప్రస్తుతం మనకి వచ్చిన గంజాయి అంతా కూడా సుమారుగా మనకి ఒరిస్సా నుంచి మనకి దిగుమతి అవుతుంది. దాని మీద మేము పూర్తి దృష్టి పెడుతున్నాం. సుమారుగా 81 చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్నీ కూడా పటిష్టం చేయడం. ఇటీవల కాలంలో మనం పట్టుకున్న కేసులన్నింటిలో కూడా అవే కేసులు ఎక్కువ మనకి నమోదవుతున్నాయి. వాటి ద్వారా కూడా మనం ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఈ విజిట్ తర్వాత ప్రధానంగా మేము నేర్చుకున్నది, ఎవరైతే ఒక్కసారి ఈ కేసులో పట్టుబడి జైలుకి వస్తున్నారో మళ్ళీ బయటికి వెళ్ళి అటువంటి కార్యక్రమాలు చేయకుండా అతను ఆపాల్సిన పరిస్థితి చాలా ఉంది. 2 కేసుల్లో 3 కేసుల్లోని వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు పూర్తికాలం జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ ద్వారా, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా, మానిటరింగ్ ద్వారా చేయబోతున్నాం. ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా 4,700 సస్పెక్ట్ షీట్స్ని మనం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని మనం ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎవరైతే బయట ఉన్నారో అంతకుముందు కేసుల్లో వాళ్ళ మీద నిఘా పెంచడం కోసం కూడా పూర్తిగా మేము ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా ఈగలు వచ్చిన తర్వాత ఒక ఇంపాక్ట్ ఆపరేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రత్యేకమైన ఆపరేషన్స్ మొదలుపెట్టాం. దాంట్లో ఒకటి ఆపరేషన్ గరుడ. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు డ్రగ్స్, వాటిని అమ్మకుండా ఉండడం కోసం ఆపరేషన్ గరుడ మనకి జాయింట్ మన రైట్స్ ద్వారా సుమారుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము కౌన్సిలింగ్ సెషన్స్, వర్క్షాప్స్, మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్ మీద, ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. సుమారుగా అది రెగ్యులర్గా ప్రతి వారం కూడా ఒక చోట తనిఖీలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మేము గంజాయి చాక్లెట్స్ కూడా పట్టుకున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా అది ప్రత్యేకంగా విద్యా సంస్థల పరిధిలో 100 యార్డ్స్ దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. దాని మీద ప్రత్యేకంగా మేము 25,000 పైనే కేసులు నమోదు చేయడం జరిగింది. పొగాకు ఉత్పత్తులు జరగకూడని సుమారుగా 40 లక్షల రూపాయల దాకా ఫైన్ వేయడం జరిగింది. ఈ పోలీస్ అదేవిధంగా ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వల్ల ఎక్కడా కూడా 25,000 మేము ఎక్కడైతే మేము షాపులు తనిఖీ చేసామో ఎక్కడా కూడా గంజాయి అతర ఉత్పత్తులు మనకు పట్టుబడలేదు. కేవలం పొగాకు ఉత్పత్తులు మాత్రమే మనకు పట్టుబడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా కఠినంగా జరుగుతుంది. అదేవిధంగా స్మగ్లర్స్ అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీ ఆస్తులు కూడా జప్తు అయిపోతున్నాయి. మనకిప్పుడు ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినంగా అమలు చేస్తున్నాం. స్మగ్లర్స్ ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మేము సుమారుగా ఒక 55 మందిని ఐడెంటిఫై చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అయిపోతాయి. అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం, పిట్ ఎన్డీపీఎస్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్
1985. ఈ యాక్ట్ ప్రకారం కూడా మేము ప్రత్యేకంగా దీని మీద కసరత్తు చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళ పద్ధతి మార్చుకోరో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఆ గంజాయి డ్రగ్స్లోనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం. సుమారుగా ఇప్పటికీ ఒక 180 దాకా ప్రపోజల్స్ మేము రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. మార్పు చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గంజాయి డ్రగ్స్ వల్ల సమాజం అంతర్గతంగా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, 1972 కాల్ చేయండి. అదేవిధంగా భవిష్యత్తులోని ఎక్కడైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రీవిజిట్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. అదేవిధంగా ఆపరేషన్ మనకి ఈగల్ ద్వారా ఇంకో ఆపరేషన్ కూడా ఈ మధ్యకాలంలో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆపరేషన్ హాట్స్పాట్స్ అంటే సుమారుగా మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఎనాలిసిస్ ప్రకారం 850 ప్లేసుల దాకా మేము గుర్తించడం జరిగింది. ఈ ప్లేసుల్ని మేము ప్రత్యేకంగా విజిట్ చేయడం, ఆ ప్లేసులో జరుగుతున్న యాక్టివిటీస్ని పరిశీలించడం, అక్కడ దగ్గరలో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ డ్రగ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం, వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేసి వాళ్ళకి పిట్ NDPS, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషను, ఈ చట్టం గురించి వాళ్ళకి చెప్పడం, ఖచ్చితంగా వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఆపపోతున్నాం. భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈగల్ క్లబ్స్ ద్వారా సుమారుగా మన రాష్ట్రంలో 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభమైనాయి. ఎక్కడా కూడా విద్యా సంస్థల దగ్గరలోకి ఈ డ్రగ్స్ కానీ, గంజా కానీ, ఈ పొగాకు ఉత్పత్తులు కూడా రాకూడదని చెప్పి పెద్ద ఉద్దేశంతో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ప్రజల సహకారంతో మేము ఈగలు పెట్టినప్పుడు కూడా అందరికీ చెప్పాం, ప్రతి తల్లి కూడా మనకి ఈగల్కి అంబాసిడరే. ప్రతి తల్లి కూడా మీ ఇంటిని పరిశీలించుకోండి. మీ ప్రాంతంలోకి కానీ మీ ఇంటిలోకి కానీ గంజాయి ప్రవేశించిందంటే తక్షణం ఫోన్ తీసుకోండి, 1972కి సమాచారం అందించండి. ఈ ఉద్యమంలో, ఎందుకంటే ఇది మనందరూ కలిసి చేయాల్సిన ఉద్యమం, 5 కోట్ల మంది కూడా దీంట్లో పాల్గొవాలి. అందరూ కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ముఖ్యంగా